ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ గుమ్మడివల్లి శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు నమస్తే అండి. హరే కృష్ణ. సో ఇవాళ మనం మాట్లాడుకుపోయే టాపిక్ డయాబెటిక్స్ అండి. డయాబెటిక్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి చిన్న వయసు నుండే డయాబెటిక్స్ వస్తున్నాయి. షుగర్, థైరాయిడ్ అని చాలా మంది కూడా సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. సో మన ఆయుర్వేదంలో ఇది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యాక్చువల్గా ఆయుర్వేదం ప్రకారంగా దీన్ని ప్రమేహ వ్యాధి అని చెప్పి ఎప్పుడో చెప్పినారు. ఓకే, ప్రమేహ వ్యాధి. సో ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఆయుర్వేదంలో ఒక సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఇంకా ఇప్పుడు మోడర్న్ సైన్స్ దాన్ని అందుకోలేదు. సో ఒక సాఫ్ట్వేర్, మన సెల్ ఫోన్లో కనుక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందో మన శరీరానికి కూడా ఇది హార్డ్వేర్ అనమాట. ఇది హార్డ్వేర్. సో రసరక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్ర, అవి రెండు ఉండాలంటే ముందు మదర్ బోర్డ్ ఉండాలి కదా. అయితే ఈ 7 కాంపోనెంట్స్ ఈ బాడీని తయారు చేస్తాయి. రస అంటే బాడీ ఫ్లూయిడిటీ, రక్త అంటే మీకు తెలుసు బ్లడ్ కాంపోనెంట్స్, మాంస అంటే తెలుసు కదా మజిల్ అండ్ ఫ్లెష్. సో మేధస్సు అంటే ఎడిపోజ్ టిష్యూ అంటే ఫ్యాట్ టిష్యూ. సో బోన్, తర్వాత అస్థి అంటే బోన్ టిష్యూ, బోన్. అండ్ మజ్జ అంటే తెలుసు కదా మీకు బోన్ మ్యారో. అండ్ నెక్స్ట్ శుక్ర అంటే ఆరా అంటాం. సో ఇట్లా 7 కాంపోనెంట్స్ ఇస్ ద బాడీ యొక్క కనబడే విజువల్ బాడీ. అయితే ఇది రన్ కావడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు వాత పిత్త కఫ. ఇప్పుడు మన సెల్ ఫోన్ పనిచేయడానికి iOS ప్లాట్ఫామ్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్, బటన్ల ఫోన్ అయితే ఏదో ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అట్నే మన బాడీ రన్ కావడానికి వాతపిత్త కఫాలు ఉంటాయి. ఈ వాతపిత్త కఫాలు అనేటువంటివే మనల్ని రోజు నిర్దేశిస్తాయి మన లైఫ్ అంతా. దాంతో ఈ అవయవాలన్నీ ఒకదానికోటి క్రాష్ కాకుండా పనిచేస్తుంటాయి. లేకుంటే ట్రాఫిక్ జామ్ మనకు అయినట్టు అవుతుంది. నేను చేస్తా, నీ పని అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అట్లా ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, ఎక్కడ క్రాష్ కావట్లేదు చూడండి, హ్యాపీగా జరుగుతుంది కదా. ఇదంతా వాతపిత్త కఫ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ వర్క్ చేస్తుంది. అయితే ఈ డయాబెటీస్ ఏంటంటే, ఇట్లా మన శరీరము పుట్టగానే ఒక కంపెనీ నుంచి వచ్చినటువంటి కార్ లాగా, అంటే ఒక డీజిల్ కార్ అనుకోండి, అందులో డీజిలే పోయాలా. ఒక పెట్రోల్ కార్ అనుకోండి, పెట్రోల్ పోయాలి. ఇప్పుడు హైబ్రిడ్ కార్ వచ్చింది అంటే అట్లా పెట్రోల్ పోయచ్చు, కరెంట్ పెట్టచ్చు. లేదు ఇవి కాకుండా ఓన్లీ ఎలక్ట్రికల్ కార్ వచ్చింది, అలా కరెంట్ బ్యాటరీ. సో ఇట్లా ఒక 4 రకాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. రాను హైడ్రోజన్ వస్తుంది మనకు, ఏది ఇంజన్. ఇట్లా మనకు కూడా వాత పిత్త కఫ అని 3 రకాల ఇంజన్లు ఉన్నాయి మనకు బాడీలో. సో ఈ 3 రకాల ఇంజన్లో వాతం ఆయన తన ఆహారాన్ని తను లైఫ్ లాంగ్ అలాగే తినాలి. పిత్తం ఆయన ఆహారం అలాగే తినాలి. అంటే ఆయన సపోజ్ ఇప్పుడు పిత్తమైన అంటే ఎయిర్ ఫ్లైట్ యొక్క ఫ్యూయల్ లాగా. అంటే ఫ్లైట్ ఇంజన్ ఫ్యూయల్ చాలా ఎనర్జీ ఇస్తుంది ఇంజన్ కు. దాన్ని మనం మామూలు స్టవ్ లో పోస్తే స్టవ్ బ్లాస్ట్ అవుతుంది, అంటే రివర్స్ పోతుంది మంట. ఇప్పుడు మన గ్యాస్ స్టవ్ మంట రివర్స్ పోయి సిలిండర్ పేలాల. ఎందుకు పోలట్లే అంటే అది నెమ్మదిగా మండుతుంది, మంటను గుంజదు. కిరోసిన్ అనుకోండి మెల్లగా మండుతుంది, ఇంకా డీజిల్ ఇంకా మెల్లగా మండుతుంది. అదే వైట్ పెట్రోల్, ఏది విమానం ఫ్యూయల్, మంట ఇస్తే ఆ మంట దగ్గర లోపలికి వెళ్ళిపోయి బ్లాస్ట్, అంత ఎక్కువ ఎనర్జీ. అట్లా పిత్తం వాళ్ళు ఎక్కువ ఎనర్జెటిక్ గా ఆహారాన్ని తీసుకుంటారు, ఎక్కువ డైజెస్ట్ చేస్తారు, ఎక్కువ సార్లు తింటారు. అంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఆరోగ్యం అని కాదు, వాళ్ళ స్టైల్ అది. వాళ్ళ స్టైల్. వాళ్ళు ఎంత కావాలి, చాలా సార్లు కావాలి, చాలా రకాలు కావాలి, చాలా సార్లు కావాలి. పాయింట్ అర్థమైందా? అంటే వాళ్ళ స్టైల్ అది. ఈ వాతం వాళ్ళు వాళ్ళ క్రంచీ ఫుడ్స్, లైట్ ఫుడ్స్, తేలికైన ఫుడ్స్, కొంచెం ఫుడ్ 2-3 సార్లు తింటే వాళ్ళకి ఆకలి బంద్ అవుతుంది. ఇది వాళ్ళ స్టైల్. పుట్టుకతోటే ఉంటారు వాళ్ళు. మనం అందరం అలాగే ఉన్నాం. ఇప్పుడు మీరు నేను అట్లా అందరు అంతే. ఇంకొకళ్ళు కఫ ప్రధానమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోడరేట్ గా తింటారు, ఆహారాన్ని తింటారు లేకుంటే లేదు. ఇప్పుడు పిత్తం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ పిత్తం వాళ్ళు 5 నిమిషాలు లేట్ అయితే ప్లేట్ ఇసురు కొడతారు. వాళ్ళకు ఆకలి తట్టుకోలేరు పాపం. వాళ్ళు ఒక మాదిరిగా రొట్టెలు తింటే ఒక 10 రొట్టెలు, ఒక 4 దోశలు, తర్వాత ఒక 4 ఇడ్లీలు, 4 వడలు, 4 లాస్ట్ గా అంతా అయిపోయి మూతి దుడుచుకున్నాక మళ్ళీ ఇంకేదైనా స్వీటు, ఆ హెవీ ఫుడ్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రమేహ వ్యాధులలో ఇప్పుడున్నటువంటి డయాబెటీస్ ఏంటంటే, అంటే ఆయుర్వేదంలో చెప్తారు ఇది శాశ్వతంగా తగ్గదు అని చెప్తాడు.
ఓకే. ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు ఇది. వాతం పిత్తం కఫం. కఫంలో ఉన్న ప్రతి మనుషులకు ఉమ్, పిత్తంలో ఉన్నటువంటి వాళ్ళకి గనుక ఈ డయాబెటీస్ వస్తే వాళ్ళకి చాలా కష్టపెడుతుంది. ఓకే. సో కఫంలో ఉన్న వాళ్ళకి గనుక డయాబెటీస్ వస్తే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఉమ్, వాతంలో ఉన్న వాళ్ళకి గనుక డయాబెటీస్ వస్తే పర్వాలే, కానీ పిత్తం ప్రధానంలో ఉన్న వాళ్ళు ఆకలిని తట్టుకోలేరు, ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది, దానికి ఫుల్ గోళీలు వేయాలి, ఇన్సులిన్ వేయాలి. సో ఇట్లా చెప్తారనమాట. ఓకే. కాబట్టి ఇదంతా మేనేజ్మెంట్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, మీరు ఏ కారు కొన్నారు, ఫస్ట్ కారు కొన్నారు కదా, డీజిల్ కార్ కొన్నారా, పెట్రోల్ పెట్రోల్ కార్ కార్ కొన్నారా, కొన్నారా? లేకపోతే అది తెలుసుకోవాలి. అంటే మీ Okay. మీ ఫుడ్ ఏంటి ఓకే. అనేది ఆయుర్వేద డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఓకే. అట్లా తెలియకుండా మనం అందరం ఏం చేస్తామంటే సామూహికంగా మన అమ్మనో లేకుంటే మన ఇంట్లో వాళ్ళు ఒక ఇడ్లీ పెద్ద వాయితే ఓ 50 ఇడ్లీలు చేస్తారు. ఉమ్, ఈ వాతం ఆయన ఒక ఇడ్లీ తింటారు, 2 ఇడ్లీలు తిని పక్క పడేస్తారు. ఉమ్, ఈ కఫం అయినా మోడరేట్గా సరే ఆకలి 2 ఉంటే చాలు. ఈ పిత్తమైన మొత్తం ఇడ్లీ తింటాడు, ఎందుకంటే ఉంటే పోలా ఉమ్, కడుపులో పడి పడి ఉంటది కదా, ఏడిపోద్ది అని తినేస్తాడు. ఉమ్, సో ఇట్లా మనము వాళ్ళని గుర్తుపట్టాలి, గుర్తుపట్టి Okay. వాళ్ళకు ఆ డైరెక్షన్ సరైన ప్రికాషన్స్. వెరీ సింపుల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పిత్తం కోసం మాట్లాడుకుందాం, ఇలాంటి వారికి మీరు ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తారు? ఎస్, అంటే ఇప్పుడు మన దేశంలో ఉమ్, 100కి 70 నుంచి 80% ప్రజలందరూ ఉమ్, పిత్తంలో పుడతారు. ఎందుకంటే మనది ఉష్ణ మండల ప్రాంతం. ఉమ్, అంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ భారతదేశం అంటేనే తినడానికి పుడతారు. ఉమ్, బాగా తినాలి దేవుడా అని అంటే తెలంగాణలో ఆంధ్రాలో పుట్టిస్తారు. ఇప్పుడు వేరే దేశం అనుకోండి, అంటే బీహారో ఛత్తీస్గఢో లేకపోతే రాజస్థాన్లో వాళ్ళకి పాపం ఏమి దొరకవు, ఆలుగడ్డలు, శనగలు, ఉమ్, లేకుంటే బఠానీలు, చోలే బాటురే, అంతే. ఉమ్, కానీ మీరు తెలంగాణ ఆంధ్రాకి వచ్చేసరికి ఒక ఇస్తరాకి నిండా ఎన్ని కూరలు, ఎన్ని పచ్చళ్ళు, ఎన్ని స్వీట్లు. ఎన్ని స్వీట్లు. అంటే బాగా తినాలి దేవుడా అంటే మీరు తెలంగాణలో ఇక, ఉమ్, అంటే హైదరాబాద్ ముఖ్యంగా. ఇక ఇన్ని ఫుడ్స్ ప్రపంచంలో లేవు. ఓకే. ప్రపంచంలో ఉన్న ఫుడ్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. అంటే బాగా తినడానికే మనం హైదరాబాద్లో ఉంటాం, లేకపోతే ఉండం. ఉమ్, అయితే ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్, మనకు ఏమి ఫుడ్ సూట్ అవుతుంది, సూటబుల్ ఫుడ్ ఏంటి అనేది మీ ఓన్ అనమాట. ఓకే. అంటే మీరు ఇడ్లీ అందరికీ తయారు చేశారు, నేను ఇడ్లీ తింటా అంటే కుదరదు. మీకు ఇడ్లీ సూటబుల్ కాదా కాదా, తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది డైజెషన్ ఇదంతా అవుతుందా లేదా? ఎప్పుడైతే సూటబుల్ ఫుడ్ మీరు తినరో ఉమ్, అప్పుడు డయాబెటీస్ వస్తుంది. ఓకే. వెరీ సింపుల్. డయాబెటీస్ రావడానికి రీజన్ మీకు కావలసిన దానికంటే ఎక్కువ ఎక్కువ ఆహారం మోతాదు తీసుకుంటే తీసుకోవడం వల్ల అది డైజెస్ట్ కాదు. కాదు. ఆ డైజెస్ట్ కానటువంటి ఆహారాన్ని ఆయుర్వేదంలో ఆమము అంటారు. ఆమము Okay. అంటే టాక్సిన్స్. ఈ టాక్సిన్స్ మన బాడీని ఒక్కొక్క అవయవంలోకి పోయి ప్యాంక్రియాస్లోకి పోయి ప్యాంక్రియాస్ను పాడు చేస్తుంది, ఉమ్, లివర్లోకి పోతేనేమో లివర్ను పాడు చేస్తుంది, హార్ట్కి పోతే హార్ట్ను పాడు చేస్తుంది. అట్లా ఏ అవయవానికి పోతే ఆ అవయవం పాడు చేస్తుంది. ఓకే. అట్లా డయాబెటీస్ రావడానికి రీజన్ ఇది. సో డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి చాలా మంది కూడా మామూలుగా అలోపతి కూడా వాడుతూ ఉన్నారు. సో మన ఆయుర్వేదంలో ఎట్లా ఉంటుంది దీనికి ట్రీట్మెంట్? సో వెరీ మంచి సింపుల్ అండి. benefits ఉన్నాయి. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఆయుర్వేదంలో చెప్పింది ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ఒక 20-30 ఏళ్ళ కింద ఈ అలోపతి డాక్టర్లు పథ్యం చేయమని చెప్పకపోయేది. ఇది తినొద్దు, అన్ని తిను, ఈ గోలేసుకోపో అనేది. ఓకే. ఇప్పుడు ఏమైపోయినారు, వాళ్ళకు కూడా అర్థమైంది ఆహారము రోగాలను కంట్రోల్ చేస్తుంది అని. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకు కూడా బ్యాక్ సైడ్ న్యూట్రిషనిస్ట్ అనేటువంటి ఒక కొత్త సిస్టమ్ను వాళ్ళే తయారు చేశారు. అవును. అంటే ఇక తిండి గురించి చెప్పే ఓపిక లేక న్యూట్రిషనిస్ట్ అన్ని అంటే ఇచ్చేసారు. ఏ వాళ్ళు టైంకి ఏ తినాలి, ఏ తాగాలి. డైటీషియన్ లేకుంటే డైటీషియన్ అనే ఒక కొత్త పదవి స్టార్ట్ అయింది 30 ఏళ్ళ. ఏంటి, ఆహారం వల్ల జబ్బులు తగ్గట్లేదు అంటే ఏదైతే జబ్బు తగ్గాలనో ఆ ఆహారాన్ని ఇవ్వాల్సిందే అని తెలుసుకున్నారు. కానీ ఇది ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు. సో కాబట్టి మన యొక్క ఆహారం యొక్క పద్ధతులను మనం నేర్చుకోవాల్సిందే. డయాబెటీస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనకు క్యాలరీస్ ఇప్పుడున్న లెక్క ఎక్కువ క్యాలరీకి ఉన్నటువంటి ఆహారం తీసుకోకుండా మోస్తరుగా ఫైబర్ ఫుడ్ అండ్ మీకు జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఆకలి అయితేనే తినాలి, ఓకే, ఆకలి కాకపోతే తినకూడదు. ఇది రూల్, ఫండమెంటల్ రూల్. బాగా ఎవరైనా ఫస్ట్ ప్రజలందరికీ ఇదే ఒక రూల్, ఫండమెంటల్ రూల్. మీకు ఆకలి అయితే తినండి. జంతువులు ఉన్నాయి, ఒక గేదె ఆవు ఉంది, పచ్చడి పొలాలను చూసింది, ఒక 100 ఎకరాలను, తినుకుంటూ పోతుందా? పాపం ఆకలినప్పుడు తిని ఒక దగ్గర కూర్చొని డైజెస్ట్ అయ్యేదాకా కూర్చుంటది. డైజెస్ట్ అయినాక మళ్ళీ తినడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మన అందరం ఏం చేస్తున్నాం, మనం అందరం ఎన్ని పూటలు తింటున్నాం, ఎన్ని రకాలు తింటున్నాం, ఎంత తింటున్నాం, అసలు అన్కంట్రోల్ అయిపోయింది. దానివల్ల మనకు ఆ సిస్టమ్
అంటే దెబ్బతినింది. అందుకే డయాబెటీస్, ఓవర్ వెయిట్ రావడము, అంటే కొలెస్ట్రాల్ చాలా మంది కూడా అలోపతి మెడిసిన్స్ వాడిన వాళ్ళు కూడా కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అది వాడడం వల్ల బోన్స్ కూడా కరిగే అవకాశం ఉందని అంటారు. అట్లేం So, లేదండి. అంటే మ్మ్. సైడ్ ఎఫెక్ట్ అనేది కెమికల్ కాబట్టి ఉంటుంది సహజంగా. మ్మ్. అల్లోపతి అని కాదు. ఏదైనా మీ శరీరానికి సూటబుల్ కాకపోతే అది విషంగా పనిచేస్తుంది. అది ఓకే. ఆహారమైనా, ఔషధమైనా. అది ఓకే. అల్లోపతి అయినా, ఆయుర్వేదమైనా ఏదైనా. మ్మ్. అంటే మీకు సూటబుల్ కాదు, మీరు తీసుకోకూడదు అంతే. అట్లనే ఇప్పుడు మందు ఉంది, ఏదైనా అలోపతి మందు ఉంది. అలోపతి మందు అది సూటబుల్ అయి ఉండాలి. సూటబుల్ ఓకే. కాకపోతే దాని ప్రాబ్లం ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు. నాకు ఇంత ఉంది కదా షుగర్, ఏముంది నేను నార్మల్గా మెంతుల పొడి ఏదో తినేస్తే నాకు కంట్రోల్ అయిపోతుంది, ఈ మందుల వల్ల నాకు ప్రయోజనం లేదు, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అంటే బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ బాడీ ఏంటి తెలుసుకోండి, మ్మ్. మీ ఏజ్ ఏంటి, మ్మ్. మీ రోజు ఎన్ని క్యాలరీస్ ఖర్చు చేస్తున్నారు. మ్మ్. అక్కడ డయాబెటీస్ అనే కాదు, మనకు ఆమమ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, అవును. టాక్సిన్ పెరిగిపోవడం. Yes. అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్. మ్మ్. అంటే మనం ఇంత తినాలనుకోండి, ఇంత తిన్నాము, మ్మ్. ఈ ఎక్స్ట్రాది ఎక్కడికి పోవాలి? మ్మ్. సో దాన్ని పంపించాలి ఎట్లాగో. మ్మ్. అయితే మల రూపంలో పంపించాలి, మూత్ర రూపంలో, చెమట రూపంలో పంపించాలి. ఓకే. అందరు ఏం చేస్తున్నారు, చెమట రూపంలో పంపించట్లా. మ్మ్. ఎప్పుడైతే చెమట రూపంలో పంపించట్లేదో అప్పుడు మనకు Exercise అది చేయాలి. ఎక్సెస్ అయిపోయి అది పాడైపోయి అప్పుడు మనకు టాక్సిన్ గా అది అవుతుంది అయిపోతుంది. సో ఎంత తింటామో దానికి ఒక 1 hour తీసుకొని ఎక్సర్సైజ్, దాని తగ్గట్టు ఆ, ఎక్సర్సైజ్ చేస్తే అంటే మీ బెనిఫిట్స్ యొక్క బాడీని బట్టి మీ యొక్క ఆహార నియమాలు పాటించాలి. రెండవది ఏంటంటే కంపల్సరీ ప్రతి వ్యక్తి చెమట వచ్చేటట్టుగా పనిచేయాలి. ఇది రూల్. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏం చెప్పాము మీకు, ఆకలి అయితేనే తినాలి, తినాలి, లేకపోతే లేదు. తినకూడదు. మ్మ్. రెండో రూల్ ఏంటి, ఖచ్చితంగా చెమట వచ్చేటట్టుగా పనిచేయాలి. అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తారా, రన్నింగ్, వాకింగ్, స్విమ్మింగ్, మీరు ఏం పని చేసినా అది. నేను ఇంట్లో చాలా పని చేస్తానండి, వంట పని చేస్తానండి, అవి లెక్కలోకి రావు. చాలా మంది అంటారు, అంటే కిచెన్లో నేను పొద్దుంచి సాయంత్రం దాకా వంట కిచెన్ లోనే చేస్తానండి. ఉంటానంట. అది కాదు. మూడవది ఏంటంటే మనకు సూర్యరశ్మి, ఇది ఓకే. ప్రధానమైనది. సూర్యకిరణాలు. సూర్యకిరణాలు రోజుకు 20 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాలు మధ్యాహ్నం 11 నుంచి 2 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా మనం ఎండను అనుభవించాలి, అంటే తీసుకోవాలి. మ్మ్. ఎండ కనుక తీసుకోలేదనుకోండి మొత్తం బాడీలో రకరకాల టాక్సిన్స్ అన్ని పేరుకుపోతాయి, మన బాడీ పనిచేయదన్నమాట. ఓకే. సో ఇంకొకటి 4వ సూత్రం ఏంటంటే ఆయుర్వేదంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలని లేదండి. మ్మ్. లేదు. యాక్చువల్గా లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి అది లేదు. ఎక్కడో బాగా -డిగ్రీస్ ఉన్నటువంటి దేశాలలో వాళ్ళు బయటికి వెళ్ళరు, రోజుల తరబడి వాళ్ళు రూమ్లలోనే ఉంటారు. మ్మ్. కాబట్టి వాడికి ఆకలి అవుతుందో లేదో తెలియదు వాడికి. కాబట్టి వాడు టైం చూసుకొని అబ్బా ఇప్పుడు నాకు పొద్దున 8 అయింది నేను తినాలి అని తింటాడు ఆయన. మ్మ్. మళ్ళీ 1 గంట అయింది, ఆయన ఏం బయటికి పోలా, ఎందుకంటే బయట మంచు వర్షం పడుతుంది. అట్లా నెలల తరబడి మంచు పడుతుంది అనమాట. ఓకే. అప్పుడు వాళ్ళు బయటికి పోరు. అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు నాకు టైం అయింది కాబట్టి తినాలి, మ్మ్. మళ్ళీ సాయంత్రం డిన్నర్ చేయాలని వాళ్ళు అట్లా అలవాటు చేసుకున్నారు. మ్మ్. ఆ అలవాటును మనము భారతదేశం మీద రుద్దపడింది. ఓకే. కాబట్టి పొద్దున లేవగానే 4 ఇడ్లీలు తినాలా, దోశలు తినాలా, అబ్బో అవన్నీ మనం కాన్స్టెన్స్ పెట్టుకోకుండా. పెట్టకూడదు, ఓకే. అది రాంగ్. ఓకే. మీరు లేచారు, ఆకలి అయింది, తినండి. మ్మ్. ఆకలి కావట్లేదు, తినకండి, తినొద్దు. మ్మ్. పొద్దున్న ఇప్పుడు రాత్రి బిర్యానీ తిన్నాము, కొంచెం మంచిగా ఉంది, బాగా టేస్టీగా ఉంది, టేస్టీగా హెవీగా ఉంది, ఉందని కొంచెం 1 గంట హెవీగా రాత్రి తిన్నాము, 12 గంటల రాత్రి తినేసి తినేసి మార్నింగ్ మళ్ళీ ఆకలి మళ్ళీ వేసుకుంటే కష్టం. ఆకలి లేకుండా తింటున్నాం కదా. మ్మ్. అయితే ఇప్పుడు మీరు ఒక బట్టల మిషన్ చూడండి, బట్టలు ఉతికే మిషన్, వాషింగ్ మిషన్, ఆటోమేటెడ్, ఫ్రంట్ డోర్. మ్మ్. దాంట్లో మనం ఏదో కాటన్ అని పెట్టాము, ఆ కాటన్కి సంబంధించిన బట్టలను లేసాము, మ్మ్. లాక్ చేసాము, ఆన్ చేసాము, అది తిరగడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకొకటి దొరికింది, ఒక ప్యాంటో ఏదైనా దొరికింది అనుకో కాటన్ది, మనం అందులో వేయనిస్తుందా? ఎందుకు? అది లాక్ అయింది. మ్మ్. అంటే అది ఫస్ట్ ఇట్లా వేసినప్పుడు బరువు జోక్కుంది, ఓ ఇతను ఇన్ని కిలోల బట్టలు వేసినాడని. మ్మ్. కాబట్టి దాన్ని బట్టి అది ఏం చేసింది, ఒక 10 సార్లు ఇటు 10 సార్లు తిరిగి బరువు జోక్కని ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఎంత వేడి నీళ్ళు ఇవ్వాలి, ఎంత డిటర్జెంట్ ఇవ్వాలి, ఎన్ని రౌండ్లు కొట్టాలి అని డిసైడ్ చేసుకుంది అది పాపం. మ్మ్. చేసుకొని ఇంక దాని పని దానికి స్టార్ట్ అయింది. ఈ లోపల ఇంకోటి ఎక్కువ దొరికిందని అది ఏని ఎట్లా. మ్మ్. మరి ఈ కామన్ సెన్స్ మనం మనుషులం వాడట్లా. ఇప్పుడు పొద్దున 4 ఇడ్లీలు, చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, పొడి, నెయ్యి వేసుకొని తింటిమే, అయిపోయింది. మూతి తుడుచుకున్నామో లేదో బయట అన్న తిరుపతి లడ్డు అని ఒక ఆయన ఇచ్చిండు అనుకో, ఇప్పుడు మనం తిరుపతి లడ్డుకు భయపడాలన్నా వద్దా? అవును. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామ్, మైండ్ అవును. చూసింది. అంటే మనం ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము, ఆ జీర్ణ రసాలకు కావాల్సినటువంటి ఆ యంత్రాంగం రెడీ అయిపోయింది. మ్మ్. ఈ ఇడ్లీలు కావాల్సిన మనం ఏదైతే తిన్నామో ఆ తిన్న వాటికి కావాల్సినటువంటి జీర్ణ రసాల యొక్క
వాల్యూము ఫిక్స్ అయిపోయింది. ఓకే. అప్పుడు మధ్యలో టక్కున అదొకటి కనబడింది కదా అని తింటే ఇది ఆల్రెడీ సగం డైజెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేస్తే ఎక్కడికి పోతుంది అది? ఈ సగం ఉతికిన బట్టలల్లో మళ్ళీ చెడ్డ క్లాత్ వేస్తే ఎట్లా పాడైపోతాయి అన్ని, మన ఫుడ్లో కూడా కొత్త ఫుడ్ వేస్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏం తింటారో తినండి, ఫుల్ తినండి. వన్స్ ఒకసారి షట్టర్ క్లోజ్ 6 hours to 8 hours వరకు మళ్ళీ నీళ్లు తప్ప ఏదన్నా లైట్గా నిమ్మరసం తప్ప వేరే తీసుకోకూడదు. ఇది ఆయుర్వేదంలో చెప్తారు. కాబట్టి ఈ డయాబెటీస్ వాళ్ళు ఇది పాటించాలి. ఆయుర్వేదంలో చాలా మంచి అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. ఆ మందులు ఒకవేళ మీరు అన్కంట్రోల్డ్గా ఉంది అని అనుకుంటే అప్పుడు అల్లోపతితో పాటు ఆయుర్వేద మందులు కూడా కలిపి వాడచ్చు. కాకపోతే ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలోనే ఇదంతా వాడాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో చూస్తున్నారు కదా, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆయుర్వేదంలో మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి మంచి లోహాలు ఉన్నాయి. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాంటాక్ట్ అయ్యి డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.